ఎక్కడ 3 లక్షల టన్నులు. ఎక్స్పోర్ట్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం. రైతులకు అదనంగా 20-40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతాము. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని. గాడిదలు గాయడానికా నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా. కాదు కదా, గాడిదలు కాయడానికి కాదు కదా, పట్టించుకోవాలి కదా రైతులను. చివరిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం. ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు, కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని. దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి అంత దయనీయంగా ఉంది. ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. రైతులకు ఇచ్చిన హామీలు మోసంగా తేలుతూ ఉన్నాయి. ఇంతకుముందు లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో, ప్రెస్ మీట్లో నేను చంద్రబాబు నాయుడు రైతుల కోసం అన్న మాటలు ప్లే చేసి చూపించిన, ప్లే చేసి చూపించిన మీ అందరి సమక్షంలోనే జరిగింది. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీ బాబా 20,000 ఇస్తానన్న మాటలు ప్లే చేసి చూపించిన ఇక్కడ ఇదే టీవీలోనే. మళ్ళా ప్లే చేస్తే రిపీట్ అవుతుంది కాబట్టి ఐఎమ్ స్పేరింగ్ దట్ గెస్చర్. రైతులకు ఇచ్చిన ప్రతి మాట మోసంగానే తయారైపోయింది. రైతుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. రైతుల హక్కుగా ఉండాల్సిన ఇన్సూరెన్స్, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసినారు. ఇన్పుట్ సబ్సిడీ సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ దొరకకుండా పోయింది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ క్రాప్ వ్యవస్థ తెరమరుగైపోయింది. తూతూ మంత్రంగా ఈ క్రాప్ చేశామన్నట్టుగా తయారయ్యాయే తప్ప అసలు ఒక పంట పొలంలో రైతును నిలబెట్టించి ఆ రైతు వేసిన ఆ పంట మధ్యలో ఆ రైతు నిల్చుని ఫోటో తీసి జియో ట్యాగ్ చేసి, ఇది ఈ రైతు, ఇన్ని ఎకరాలు ఈయన రైతు వేసినాడు, ఈ ఎకరాల్లో ఈ పంట ఈయన వేశాడు అనే దాన్ని ఆర్బీకేకు అనుసంధానం చేసి, దట్ ఈస్ కాల్డ్ ఈ క్రాప్. ఆ తర్వాత ఆ ఆర్బీకే పరిధిలో ఆ రైతుకు ఎక్కడ నష్టం జరిగినా కూడా, గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడ ఉన్నా కూడా ఆర్బీకేలో ఒక పోస్టర్ ఉండేది, ప్రతి పంటకు ఇది గిట్టుబాటు ధరలని, ఈ పంటకి ఇది గిట్టుబాటు. ఎక్కడైనా అటువంటి గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే వెంటనే ఆర్బీకే యాక్టివేట్ అయ్యేది. ఆ ఆర్బీకే పరిధిలో వెంటనే డిస్ట్రెస్ కాల్ జాయింట్ కలెక్టర్కి వెళ్ళేది. జాయింట్ కలెక్టర్ వాజ్ ఆల్సో అసైన్డ్ యాజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ఫెడ్. వెంటనే జాయింట్ కలెక్టర్ ఇంటర్వ్యూన్ అయ్యేవాడు. ఆ ఆర్బీకే పరిధిలో ఆ పంటను కొనుగోలు చేసేవాడు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేవాడు. దాదాపుగా 7,457 కోట్లు ఖర్చు చేసినాం మేము మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్. గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఏ రైతుకు కూడా రాకూడదు అని చెప్పి పడ్డ పాలన ఆ రోజుల్లో. ఒక పక్క ఏమో అన్ని రైతుల జీవితాలు చిన్నాభిన్నమై కనిపిస్తూ ఉన్నాయి, ఇచ్చిన హామీలన్నీ మోసంగా కనిపిస్తూ ఉన్నాయి, రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపున టాపిక్ డైవర్ట్ చేసేందుకు మోసాలతో చంద్రబాబు నాయుడు ఏమంటాడు, రైతన్నా మీకోసం అంటూ ప్రచారం చేసుకుంటాడు. పేపర్లో అసలు ఈనాడు పేపర్లో చూస్తే పేపర్ కటింగ్ చూడండి ఒకసారి. రైతన్నా మీకోసం అంట. ఏమంటాడు, కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట.
అసలు రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు వీళ్ళకు. పోతే రైతులు తిడతారు, కొడతారు. ఎవడు పోయింది లేదు. విజయవంతం అంట. కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేసిన రైతులందరికీ ధన్యవాదాలంట. ఆశ్చర్యం అంటే ఆశ్చర్యమైన అడ్వర్టైజ్మెంట్లు, బుల్డోజింగ్, గోబెల్స్ ప్రచారాలు. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల కోసం కనీసం ఏనాడన్నా నిలబడ్డాడా అని అడుగుతాను. పైపెచ్చు ఈ ఒక్క మోసమే కాదు, ఈ ఒక్క అబద్ధమే కాదు, పైపెచ్చు ఈ మధ్యకాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతూ ఉన్నాడు. సూపర్ 6లు సూపర్ 7లు ఇచ్చేసాము, సూపర్ 6 సూపర్ 7 ఇచ్చేసామని అంటున్నాడు. అది అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ అయ్యిందమ్మా. సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్ కాదు. సూపర్ 6లు సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్లు అది కూడా ఇచ్చేసేమని. సూపర్ 6 సూపర్ 7 అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చేసినామని చెప్పి రాస్తున్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసలు సూపర్ 6 సూపర్ 7లు ఈయన ఇచ్చినటివి ఏం చేశాడని అడుగుతా ఉన్నా. ఇది అప్పట్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మా, ఇది ఇప్పుడు మొన్న అయిపోయింది అని సంతోషంగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నేను చెప్తున్నాను. ఆశ్చర్యం కలిగించే విషయం ఇది సూపర్ 6 అడ్వర్టైజ్, ఇది సూపర్ 6 సూపర్ 7 ఆయన చెప్పినవి. ఇందులో ఒకసారి గమనిస్తే సూపర్ 6 సూపర్ హిట్ ఇది ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్యకాలం. సూపర్ 6లు సూపర్ 7లు చేసేసినాము, విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేసినాము అని చెప్పి ఏకంగా చెప్పేస్తున్నాడు ఆయన. నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా నిన్న మీటింగ్లో కూడా ఆయన ఏదో సమ్ ఎక్కడ చెప్పినాడు, నిన్న గోపాలపురంలో కూడా సూపర్ 6లు సూపర్ 7లు విజయవంతంగా చేసేసినాము అని కూడా చెప్పేస్తున్నాడు. టీవీ పేపర్లలో వాళ్ళకు సంబంధించిన పాంఫ్లెట్ పేపర్లలో, వాళ్ళ టీవీ ఛానళ్ళలో, ఎల్లో మీడియా టీవీ ఛానళ్ళలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. సూపర్ 6 సూపర్ 7 సూపర్ హిట్ అని. నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెప్తారు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా. ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్, మెంటార్. సూపర్ 6 సూపర్ 7 అట్లా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు. వాళ్ళ టీవీలో ఊదరగొడుతున్నారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చెప్పించేసేస్తారు. మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎల్లో మీడియాలో టీవీ డిబేట్లు పెట్టి కూడా అయిపోయిందని వేస్తున్నారు. ఆశ్చర్యాన్ని అడుగుతా ఉన్నా. ఒకసారి మన సూపర్ 6 సూపర్ 7 వాళ్ళు అసలు సూపర్ 6 సూపర్ 7గా వాళ్ళు చూపించింది పెట్టుమా, ఇంత ముందు చూపించినావు చూడు. ఇది 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 ఎన్నికల ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు 9/5/2024 ఎన్నికలకు ముందు ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6 సూపర్ 7 ఆయన మేనిఫెస్టోలో పెట్టింది. ఒకసారి ఇది చూడండి. ఒకసారి నేను అడుగుతాను, ఇది ఇట్టనే పెట్టు, నేను అడుగుతా కొన్ని క్వశ్చన్లు. చంద్రబాబు నాయుడు సంబంధించిన మనుషులు దీనికి సమాధానం చెప్తారేమో చూడండి. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. నిరుద్యోగ భృతి కింద నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. 2 ఏళ్ళకు కలిపి 72,000. 2 ఏళ్ళకు కలిపి 72,000 ఇవ్వాలి. నేను ఇంతకుముందు ఈ ప్రెస్ మీట్ కన్నా ముందు ప్రెస్ మీట్లో మీకు బాండ్లు కూడా చూపించిన. చంద్రబాబు నాయుడు ఏ రకంగా ప్రతి ఇంటికి పోయి బాండ్ ఇచ్చినాడు, వాళ్ళ మనుషులు పోయి సంతకాలు పెట్టి బాండ్ ఇచ్చినారు. ఇదిగోమా చంద్రబాబు నాయుడు సంతకం,
అని అని ఆయన ప్రమాణ పూర్తిగా ఆయన దత్తపుత్రుడు ఇద్దరు ఫోటోలు పెట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేస్తూ ఏ రకంగా వాళ్ళు ప్రమాణం చేసి బాండ్లు ఇచ్చినారో కూడా చూపించినాం. ఆ బాండ్లలో వాళ్ళు రాసిన మాటలు కూడా చదివి వినిపించి అందరికీ కూడా చూపించినాం. ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి కింద నెల 3,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు 72,000 ఇచ్చినారా అని అంటాను. మళ్ళీ సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ అమలైందని అడుగుతాను. పోనీ రెండోది చూద్దాం. ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. పోనీ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. అది కింద చూడండి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్. అలా సూపర్ 6 సూపర్ 7 హామీలు. నెలకు 4,000 చొప్పున ఏడాదికి 48,000, 2 ఏళ్ళకి కలిపి 96,000. మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడు అని అంటాం. అన్నదాత సుఖీభవ అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి 20,000 అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000, ఇచ్చింది 10,000, 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతాను. తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు. అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 15,000 కాస్త మొదటి సంవత్సరం రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినారు. తగ్గడమే కాకుండా 15,000 కాస్త తీరా వచ్చేసరికి 8,000, 9,000, 10,000, కొందరికి మాత్రమే 13,000. అంటే 2 ఏళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది 30,000. ఇచ్చింది ఎంత అంటే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి ఎగరగొట్టడం, కొందరికి 10,000, కొందరికి 13,000. ఇది జరిగింది. ఇది మోసం కాదని అడుగుతాను. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2 సిలిండర్లు. అది కూడా అందరికీ ఇవ్వాలి. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే, అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు. మోసం కాదని అడుగుతా ఉన్నాను. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు ఇలా ముగ్గురిని బొక్కలో వేయాలటనే చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడన్నా ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసిందరు? జైల్లో పెట్టిందరు కదా వీళ్ళు. కాబట్టి ఈనాడు రాయడు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతగా పట్టించుకోదు. అంతా ఇల్లే గజ దొంగల ముఠ, దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు, అంతా ఇల్లే. ఎవడు రాయడు, ఎవడు చూపుడు, ఎవడు మాట్లాడు. మరోవైపు పరిస్థితి చూస్తే విద్యార్థుల పరిస్థితులు నిజంగా అగమ్యగోచరంగా ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పూర్తిగా అటకెక్కిచ్చేసినారు.
విద్యార్థులు ఈరోజు నిజంగా తల్లడిల్లుతూ ఉన్నారు. జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అయినాయి. లాస్ట్ ప్రెస్ మీట్లో చూపించినా కూడా జీఈఆర్ రేషియోస్ డ్రాప్ అవుట్స్ పెరుగుతూ ఉన్నాయి. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు. చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు అవుతూ ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి చూస్తే